ఇంట్లో గడప లోపట ఉండాల్సినటువంటి మతాన్ని ఈ రోజున బయటికి తీసుకొచ్చి దాన్నే ఒక అతి పెద్ద సమస్యగా తీర్చిదిద్ది ఈ రోజున మన విలువైన సమయాన్నంతా కూడా ఆ మతం పైనే మనం కేటాయిస్తున్నామంటే ఒకసారి ఆలోచించండి. మందుల సామీల్ గారి యొక్క మాటలు అంతగా హిందూ సమాజాన్ని కించపరిచేలా ఉంటే దానికి బండి సంజయ్ ఎందుకు సమాధానం చెప్పాలి? అదే బీజేపీలో ఇంకా ఎంతోమంది నాయకులున్నారు. అది కాకుండా హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులున్నారు. వీళ్ళందరూ కాకుండా బండి సంజయ్ మాత్రమే ఎందుకు రియాక్ట్ కావాలి? బండి సంజయ్ గారు ఇప్పుడు ఒక కేంద్ర మంత్రి. ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి కదా! మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లాలోని వెనుగుమట్ల భూబాధితులను పరామర్శించింది లేదు. అలాగే నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మర బాధితులను పరామర్శించింది లేదు. మరి ఈ ప్రజా సమస్యలన్నింటినీ కూడా గాలికి వదిలేసి కేవలం మతానికి సంబంధించినటువంటి ఇష్యూలపైనే మనం పోదాము అంటే ఇక మన రాష్ట్రం కావచ్చు, మన దేశం కావచ్చు మరి ఏ విధంగా అభివృద్ధి చెందుద్దో ఒకసారి ఆలోచించండి. మన పక్కనున్న దేశాలన్నేమో ఈ రోజున స్వతంత్రంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే అంటే ఒకసారి ఆలోచించండి ప్రజలారా. మన మన దేశంలో రాజకీయాలు ఎంత దిగజారిపోతున్నాయో ఒకసారి ఆలోచించండి. మన దేశం, దేశ ప్రజలు ఎటువైపు వెళ్తున్నారో ఒకసారి ఆలోచించండి. దయచేసి ప్రజలందరూ నేటి రాజకీయ పరిస్థితుల గురించి ఆలోచించండి. సరైన సమయం వచ్చినప్పుడు వీరందరికీ బుద్ధి చెప్పే విధంగా ప్రజల్లో చైతన్యం రావాలని కోరుతా ఉన్నాను.